ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసుని స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ఉన్నారా? లేచారా? ప్రార్థన చేసుకున్నారా? ఏంటండి బాబు అలా అడుగుతారు? మమ్మల్ని అడగండి, మేము లేకపోతున్నాం తెల్లవారు అని అంటారా? లేదా లేచి ప్రార్థన చేసుకున్నాం అంటారా? ఏదైనా మీకే. ఉదయకాలం యేసుని స్వరం ద్వారా దేవుని వాక్యం విందాం. సామెతలు 11:28. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. బాగా వినాలి. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ధనాన్ని నమ్ముకోవడం ఏంటి? అవును, ఈ దినాల్లో చాలామంది వారి జీవితాల్లో ధనం శాశ్వతం అంటూ ధనం కోసం అక్కడ పరిగెట్టి ఆ మూలకెళ్ళి ఈ మూలకెళ్ళి ఎతుక్కుంటూ ఎక్కడ ఏం దొరుకుతుంది, ఎక్కడ ఎవరేమిస్తారని తపంలో పడి జీవితాలు నాశనం చేసుకున్నారు చాలామంది. దానివల్ల వారికి మిగిలేది పాడైపోవడమే. చాలామంది ఈ రోజుల్లో చూసినట్లయితే ధనం అవసరమే కానీ దానికోసం మనం పరిగెట్టక్కర్లా. దేవుళ్ళు యథార్థంగా నిజాయితీగా ఉన్నప్పుడు ఆ ధనమే నేను ఎత్తుక్కుంటూ నీ దగ్గరికి వస్తుంది. ధనం నీ దగ్గరికి వచ్చి తలుపు తడుతుంది. నువ్వు ఖచ్చితంగా ఉన్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు, నీతిగా ఉన్నప్పుడు, పౌరుషం కలిగి ఉన్నప్పుడు ఆ ధనం నీ దగ్గరికి వస్తుంది. ఆ సంగతి మర్చిపోదు. కానీ ఈ దినాలు చాలామంది చూసినట్లయితే ధనం కోసం రాత్రనగా పగలనగా కష్టపడి నిద్ర లేకుండా, రెస్ట్ లేకుండా, ఇదిగో ధనం కోసం ఏం చేస్తే బాగుంటుంది, ఎలా సంపాదిస్తే బాగుంటుంది, ఎవరి దగ్గరికి వెళ్తే బాగుంటుంది, ఎవరిని అడిగితే బాగుంటుంది, ఇదే తపంలో యాతనలో పడిపోయి జీవితాలు నాశనం చేసుకున్నారు. వీళ్ళు గమనించాలి. ధనం అవసరమే కానీ దానికోసం పిచ్చిగా పరిగెత్తి జీవితాలు నాశనం చేసుకోకూడదు. ఈ రోజుల్లో చాలామంది ధనం కోసం అబద్ధాలు, ధనం కోసం మోసం, ధనం కోసం వ్యభిచారం, ధనం కోసం మోసపు మాటలు, దొంగ లెక్కలు, దొంగ రాతలు, కేవలం డబ్బు కోసం. గమనించాలి ప్రియులారా, డబ్బు మనకు శాశ్వతం కాదు. ఎన్నో కోట్లు సంపాదించి, ఎంతో బంగారం సంపాదించి జయలలిత సీఎం చెన్నై మా మద్రాసులో సీఎంగా చేసి చనిపోయి ఏమీ తీసుకెళ్ళలేదు. గమనించాలి పిల్లారా, ఎన్ని కోట్లు సంపాదించిన, లక్షలు సంపాదించి తిరిగి ఒకరోజు వదిలేసి వెళ్ళిపోవాలి. ఏది నీ వెనకాల రాదు. అటువంటిప్పుడు దాని మీద మనసు పెట్టుకుని దాన్ని నమ్ముకొని జీవించును. తగినంత దేవుడు నీకు ఇస్తాడు. నీకు కావాల్సింది ఆయనకు తెలుసు. మత్తయి సువార్తలో ఉంది, మీకు ఏం కావాలనో పరలోకపు తండ్రికి తెలియను కనుక అని ఉంది బైబిల్లో. నీకు కావాల్సి ఇచ్చినప్పుడు ఎందుకు వచ్చిన ఆశ? ఈ దినాలు చాలామంది చూసినట్లయితే ఎక్కడెక్కడో పరిగెట్టి ఎన్నో అబద్ధాలు, అంటే వడ్డీ వ్యాపారం. డబ్బులు ఉన్నోళ్ళు, సేవకులు అనబడిన వాళ్ళే, సేవ చేస్తున్న కూడా వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. డబ్బుల కోసం నానా గడ్డి తింటున్నారు. పిల్లలు గమనించాలి. వద్దు. నీకు కావాల్సింది ఏంటంటావా? ప్రభు ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు యథార్థంగా నిలబడినప్పుడు నీకు కావాల్సింది ఆయన ఇస్తాను. ఏనాడు వాగ్దానం చేశాడు, మీకేమీ తక్కువ కాదని చెప్పాడు ఆయన. మీకు ఎప్పుడు ఏమీ తక్కువ కాదు, నేను మీతో ఉన్నానని చెప్పాడు. కనుక ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేనికోసం పరిగెడుతున్నావు? ధనం కొంతమంది రెస్ట్ ఉండదు, ఉదయం నుంచి సాయంత్రం సంపాదనలో పడిపోతారు. చివరికి వీళ్ళు చనిపోయినప్పుడు వీళ్ళు వెనకాల ఏది తర్వాతలో అనిపిస్తారు ఆ డబ్బు. వీళ్ళ తర్వాతలో అనిపిస్తారు. వీళ్ళు కష్టపడి రాత్రినగా పగలనగా తెచ్చిన డబ్బు వీళ్ళు చనిపోయినప్పుడు తర్వాతలో అనిపిస్తారు. వీడు అనిపించడు. వీడు కడుపు నుండి అన్నం తిండో, ఈ కడుపు నుండి టిఫిన్ తిండో, ఇంకెంతసేపు తపంలో పడిపోతాడు. ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలం బైబిల్ చెబుతుంది. ఆపేక్ష ఇంకా వద్దు. బైబిల్లో ఇస్కరియోతు యోధ యేసుప్రభుని నమ్మేశాడు. ధనం కోసం ఉరేసుకొని చచ్చిపోయిన నరకానికి వెళ్ళిపోయాడు. గమనించాలి. ఉరేసుకొని చచ్చిపోయిన నరకాన్ని ధనం కోసం సొంత గురువు గారిని బోధకుండా నమ్మేశాడు. అవును, ఈ దినంలో చాలామంది అంతేనండి. ధనం కోసం మోసాలు, అక్రమాలు ఎన్నెన్నో చేస్తున్నారు. గమనించాలి. దేవునికి ఇవ్వాల్సిన డబ్బు దాచేసి, దేవునికి ఇవ్వాల్సిన సొమ్ము దాచేసి ఇద్దరు ప్రాణాలు పోగొట్టున్నారు. అన్నయ్య సపేరా. గమనించాలి. దేవుడికి ఇచ్చిన డబ్బు, దేనికి ఇవ్వాల్సిన డబ్బు ఇంట్లో దాచుకొని కుష్టి డబ్బు తెచ్చుకున్నాడు గేహాజీ. ఇలా చెప్పుకుపోతే చాలామంది ధనాశలో పడి వారి జీవితాలు సర్వనాశనం చేసుకున్నారు. ఏమండి, ధనం వద్దా? కావాలి. ధనం వద్దా నేను అంటలా. గమనించాలి. కానీ ధనం దేవుని కన్నా ఎక్కువేం కాదు. ధనాపేక్ష మనకు. ధనం నమ్ముకున్నవాడు పాడైపోను. సామెతలు 11:28 బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. దాన్నే నమ్ముకుంటూ చాలామంది వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఈ ఉదయకాలం మరి ఎలాగండి? మాకు కావాల్సిన దేవుడు నీకు ఇస్తాడు. కష్టపడి పనిచేసినప్పుడు, యథార్థంగా నువ్వు బతుకుతున్నప్పుడు, నీతిగా నువ్వు ఉన్నప్పుడు ఆ ధనం పరిగెట్టుకుంటూ నీ దగ్గరికి రాదా? వస్తుందే. పంపిస్తాడు ఆయన నీకు కావాల్సింది. అంతేగాని దానికోసం యాతన పడి, దానికోసం బాధపడి, దానికోసం అబద్ధాలాడి, దానికోసం దొంగ లెక్కలు రాసి ఏదో ప్రయత్నాలు చేస్తే నీకు మిగలదు ఏమీ. ఖచ్చితంగా దేవుడు నీకు కావాల్సిన ఇస్తాడు. ఉదయకాలం పిల్లలు గమనించండి. మీకేం కావాలనో మీ పరలోక తండ్రి తెలియని దేవుడు ఎందుకు ఇవ్వడం? ఇస్తాడు. గమనించాలి. ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. నీకు కావాల్సింది ఆయనకి తెలుసు. ఇచ్చి తీరుతాడు. ఇవ్వాలి. అది ఆయన బాధ్యత. గమనించాలి. కనుక ఉదయకాలం దేని మీద మనసు పెడుతున్నాం? దేని మీద? నమ్ముకున్నవాడు. కొంతమంది నమ్ముకోవడం అంటే దాని మీదే మనసు. ఇంకా ఇది ఉంటే నాకు చాలు. ప్రియులను గమనించాలి. ధనం ఉంటే మంచి పరుపు కొనుక్కోగలవు, కానీ నిద్ర కావాలంటే దేవుని ఆశీర్వాదం కావాలి. ధనం ఉంటే మంచి బిర్యానీ వండుకోగలవు, కానీ అది అరగాలంటే దేవుడి కృప కావాలి.
గమనించాలి పిల్లలు. ధనం అన్నీ చేయదు. చాలామంది అంటారు మనీ మేక్స్ మెనీ థింగ్స్. కరెక్టే, మెనీ థింగ్స్, నాట్ ఆల్ థింగ్స్. డబ్బు అన్నీ చేయదు, అన్నీ చేయలేదు, కొన్నే చేస్తుంది. కానీ అన్నీ చేయగలిగిన దేవుడు సర్వశక్తిమంతుడు ప్రభు నీతో ఉన్నాడని సంగతి మర్చిపోదు. ఏదైనా నీ ద్వారా చేయగలడు. నిరాశపడదు, కంగారు పడిపోద్దు. నాకు అది లేదు, ఇది లేదు, వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉందని కంగారు పడిపోద్దు. నీకు కావాల్సింది ఆయన ఇస్తాడు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ధనము నమ్ముకున్నవాడు పాడైపోను. ధనం శాస్త్ర తప్పిపోయిన కుమారుడు దేవుడు దూరం అయిపోయి డబ్బు అంతా పోగొట్టుకొని చివరికి గడ్డి పందులు పొట్టు తింటానికి కూడా రెడీ అయిపోయాడు. గమనించాలి పిల్లారా. నిజంగా నువ్వు దేవుడి కోసం యథార్థంగా నిలబడినప్పుడు, నీతిగా నిలబడినప్పుడు, పౌరుషంగా నిలబడినప్పుడు ఆ డబ్బుని నీ ఎతుక్కుంటూ తలుపు కొట్టుకుంటూ నీ దగ్గరికి వస్తుంది. నా అనుభవంలో నేను చెప్తున్నాను. ఏనాడు యాచించలేదు, ఏనాడు ఎవరి దగ్గరికి వెళ్ళి బతిమానుకోలేదు. నా సేవలో 30 సంవత్సరాల అనుభవంలో ఈ రోజు వరకు ప్రభువు నాకు కావాల్సిన సమృద్ధిగా ఇస్తున్నాడు. ఏమి తలపెట్టినా ఆ కార్యం సఫలం చేస్తున్నాడు. ఏది కావాలని ఆయన సమృద్ధిగా ఇస్తున్నాడు. కొంచెం ఆలస్యమైనా నాకు కావాల్సింది ఆయన సమృద్ధిగా ఇస్తున్నాడు. ఇస్తాడు, ఇవ్వాలి. ఆయన బాధ్యత ఉంది మన మీద. కాబట్టి సామెత 11:20 ధనమును నమ్ముకున్నవాడు పాడైపోను. కాబట్టి సంతోషంగా ఉందాం, ఉన్నదో ఖర్చు పెట్టుకుందాం, సంతోషంగా తిందాం. ఏది నీ వెనకాల రాదు. ఉన్న దాంట్లోనే హ్యాపీగా సంతోషంగా తింటూ ముందుకు సాగిపోదాం. గమనించాలి పిల్లరా. కాబట్టి ఉదయకాలం ఈ వర్తమానం వింటున్న ప్రతి దేవుని బిడ్డ కంగారు పడద్దు, తొందరపడద్దు, ధన సంపాదనలో పడే దేవునికి దూరం అవ్వద్దు. నీకు కావాల్సిందని ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు పనిచే, దేవుడు సువార్త ప్రకటించు, దేవుడిలో ముందుకు సాగు, దేవుని వాక్యం ఇతరులకు తెలియచేయి. నీకు కావాల్సిన దాన్ని ఖచ్చితంగా ఇస్తాడు, ఇచ్చి తీరుతాడు. ఈ మాటలు వింటున్న ప్రతి దేవుని బిడ్డ ఉదయకాలం మరొకసారి మీ జ్ఞాపకం చేసిన స్వరం ద్వారా దేవుని కోసం జీవించు. నీకు కావాల్సింది ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. బైబిల్లో మాట ఇచ్చాడు ఆయన. మీకేం కావాలనో మీ పరలోక తండ్రికి తెలియను. కాబట్టి నీ అవసరం తీర్చే దేవుడు ఉన్నాడు, నేను ఆదుకునే దేవుడు ఉన్నాడు. ఊరికి నేను కంగారు పడి అక్కడ పరిగెట్టి ఇక్కడ పరిగెట్టి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి తొందరపడిపోయి కంగారు పడిపోవద్దు. ఇస్తాడు, ఇవ్వాల్సిన బాధ్యత ఆయనకు ఉంది నీ మీద. కాబట్టి నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఆయన. నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు, నేను ఆదుకుంటాడు ఖచ్చితంగా. కంగారేం పడొద్దు. ఎందుకంటే ఆ టయానికి కావాల్సింది ఆయన తెలుసు. అరణ్యంలో కొన్ని వేల మందికి భోజనం ఎలా సిద్ధపరిచాడు ప్రభు, ఆయన తెలుసు. ఆ టయానికి అది అవసరమని ఇచ్చాడు. గమనించాలి పిల్లలు. ఆయనకు తెలుసు ఏ టైంకి ఏమి ఇవ్వాలా. మాటలు వింటున్న ప్రతి దేవుని బిడ్డ ధైర్యంగా ఉండు, కంగారు పడిపోవద్దు, తొందర పడిపోవద్దు. ధనము నమ్ముకొని ధనమే నాకు కావాలి, ధనంతో నేను ఏదైనా చేస్తాను, ధనం కోసం పరిగెడతానని మనసు నీకు వద్దు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుడు ఎప్పుడైనా నువ్వు మనసు మార్చుకొని ప్రభు కోసం జీవించు, ప్రభు పని చేయి. నీకు కావాల్సిందల్లా దేవుడు సమృద్ధికి ఇస్తాడు. అటువంటి గొప్ప విశ్వాసంతో దేవుడిని నడిపించుగా. కామెంట్. గాడ్ బ్లెస్ యూ. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 9849864904 షేర్ చేయండి. మీరు కూడా ఆశీర్వాదం పొందండి. యేసు స్వరం కార్యక్రమం యూట్యూబ్లో కూడా ఉంటుంది, మీరు వినండి. ఇతరులకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడిని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించింది కాక. ప్రియులారా, చిన్న విన్నపం. మీటింగు ఈ నెల 19వ తారీఖున పాస్ట్ ఫెలోషిప్ మీటింగ్ జీజస్ ప్రేయర్ హౌస్లోకి మార్చబడింది. కారణం మరి ప్రవీణ్ గారి ఇంటి దగ్గర ఏదో మ్యారేజ్ ఉందని చర్చి దగ్గర అన్నారు. కాబట్టి ఆ మార్పు జరిగింది. ఆయన అక్కడ పెట్టాల్సిన మీటింగ్ మా చర్చిలో పెట్టుకుంటున్నారు. 19వ తారీఖు అనగా 3వ సోమవారం, అనగా ఈ వచ్చే సోమవారం ఉదయం 9 గంటల రండి. రిజిస్ట్రేషన్ చేయించుకోండి. మరి అందరూ మీరు రెంజులు కట్టండి. కొత్తగా జాయిన్ అవ్వాలి, రండి. ఐడి కార్డు సర్టిఫికేట్లు కొంతమందికి ఇవ్వబడతాయి. ఆ రోజు ప్రార్థన పూర్వకంగా రండి, ముందుగా రండి. దేవుడిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్.